కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులలో హతమార్చుతుందని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చలు జరపాలని మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించిన కేంద్రం చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కేంద్రం ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పేరుతో కేంద్ర ప్రభుత్వం మరణ హోమం సృష్టిస్తుందని ఏదైతే కగారు నాపడంతో పాటు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో అఖిలపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యం కూడా ఆందోళన కొనసాగుతుంది. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ప్రజా సంఘాల నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు వాళ్ళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిజంగా కూడా మీరు ఆందోళన చేస్తున్నారు, అసలు ఏంది అసలు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ ఏదైతే కగారు విషయంలో ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ తోటి అమాయకులను మీరు చంపడం జరుగుతుంది. ఏదైతే ఒకవైపు హింస అడ్డుంటేనే రాజ్యహింసను మీరు ప్రోత్సహిస్తూ మీరే హింస చేస్తున్నారు. అధికారంలో ఉండే మీరే ఈ రోజు ప్రాణాలు తీయడం అది ఎంతవరకు రాజ్యాంగ విరుద్ధము. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు మావోయిస్టులు చర్చలకు పిలవండి, శాంతియుతంగా చర్చలకు పిలిచి వాళ్ళను అడగండి. వాళ్ళ డిమాండ్ లేని వాళ్ళని అడిగి సమస్యను పరిష్కారం ఆలోచించాలి తప్ప మీ దగ్గర బలగం ఉన్నది, మీకు అధికారం ఉన్నదని చెప్పి ఈ రోజు కగార్ ఆపరేషన్ పేరుతో అమాయకులమైన గిరిజనులను అమాయకులను ఈ రోజు చంపడం ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు వెంటనే చర్చలు విరవాలి. మీరు ఆపరేషన్ సింధూర్ మీరు అమెరికా చెప్తే ఆపరేషన్ మీరు ఈరోజు ఆపరేషన్ కగారు సొంత దేశంలో మావోయిస్టులు ఎక్కడండి? మన దగ్గర పుట్టిన వాళ్ళు మన భారతదేశ బిడ్డలు వాళ్ళు నువ్వు వాళ్ళపైన మీరు హత్యాకాండను ప్రయోగించడం, హత్యలు చేయడం ఇది కరెక్ట్ కాదు. వెంటనే మీరు చర్చలు విరవాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి మీరు చెప్పండి అన్న, నిజంగా కూడా ఇవాళ ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కూడా మొరబెట్టుకున్నా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం కగారున పెట్టడం ప్రయత్నం చేయట్లేదు. కగారులో ముఖ్యంగా ఏదైతే అడవి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులు ఆదివాసులు ఎక్కువగా మృతి చెందుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఒకటి, బీజేపీకి రెండు స్పష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది వాళ్ళకు. ఆర్ఎస్ఎస్ ఎజెండా అంటే ఈ దేశంలో హిందువులు తప్ప హిందువులేతరందరూ కూడా రెండవ జాతి పౌరులుగా చూడటం, ఈ దేశానికి శత్రువులుగా కమ్యూనిస్టులు, అదేవిధంగా క్రిస్టియన్లు, అదేవిధంగా ముస్లింస్, ఈ ముగ్గురిని ఆర్ఎస్ఎస్ ఎజెండా శత్రువులుగా పరిగణించింది. కనుకనే ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలను లేకుండా సైద్ధాంతికంగా వీళ్ళందరూ లేకుండా చేయటం అనేటువంటిది ఒక అంశం బీజేపీకి, ఆర్ఎస్ఎస్ ఎజెండా కనుక. రెండోది, బీజేపీ వాళ్ళ ప్రజలకు కాదు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి ఒక పార్టీ అది. అమిత్ షా గాని మోడీ గాని ఈ 11 సంవత్సరాల కాలంలో పార్లమెంటులో ఏ ఒక్క చట్టం కూడా ప్రజలకు ఉపయోగకరంగా చేసినటువంటి లేదు. మొత్తం చేసిన చట్టాలని కూడా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా చేశారు. ఫైనల్ గా ఇప్పుడున్నటువంటి ప్రధానంగా గత ప్రభుత్వాలు కూడా మావోయిస్టులను అంచడానికి ప్రయత్నాలు చేసినాయి. హింసకు పాల్పడలేదు ఎప్పుడు. ఎందుకంటే 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా 550 మందిని బోటకు ఎన్కౌంటర్లో హత్య చేసింది. గత ప్రభుత్వాలే కూడా ఇంత కొనసాగించలేదు. కేవలం ఎందుకంటే ఇది ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద చాలా విలువైనది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఖనిజ సంపద ఇక్కడ ఉంది. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఉంది. కనుక వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయటం, అక్కడి నుంచి నిర్వాసితులు చేయటం అనేటువంటిది ఒక ప్రధాన లక్ష్యం. కనుక వాళ్ళకు అడ్డంగా గిరిజనులు ఉన్నారు, గిరిజన గూడాలున్నాయి, గిరిజన ప్రాంతాలున్నాయి, వాళ్ళకండగా మావోయిస్ట్ పార్టీ ఉంది. కనుక వీళ్ళని టార్గెటెడ్ గా ఇక్కడి నుంచి ఖాళీ చేయించడం, వీళ్ళని చంపడం అనేటువంటిది, జాతిని నిర్మూలన చేయటం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టి మీరు చెప్పండి అక్క, నిజంగా కూడా మీరు ఒకప్పుడు కూడా ఉద్యమరాలుగా పనిచేసిన ఉద్యమకారులుగా ఉన్నారు. నిజంగా కూడా మీరు బయటికి వెళ్ళినారు. అప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది? నిజంగా కూడా ఈ కగారు విషయంలో ఏమి చెప్పదలుచుకున్నారు? ఇప్పుడున్న పరిస్థితికి అప్పటికి ఉన్న పరిస్థితికి చాలా తేడాగా ఉంది. ఎందుకంటే ఆదివాసుల కోసమే కొట్లాడుతున్నారు కదా పార్టీ వాళ్ళు. ఎందుకు వచ్చిందంటే ఎక్కడైతే అణచిపడ్డ జనాలు ఉన్నారో అక్కడనే మనకు తిప్పులాగా లేవనెత్తుతుంది. ఎందుకంటే ఆదివాసీ బిడ్డల కోసమే కదా అన్నలు పార్టీలో పనిచేసింది. ఎందుకంటే కూడుగుడ్డ నీడ కోసమే ఈ రోజు. ఎందుకంటే బస్తర్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా అంతా సతీష్ గఢ్ కెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా గానీ నక్సలైట్లను అణచివేయడం అన్నది చేస్తుంది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం ఎందుకున్నది అంటే మీ దగ్గరనే తుపాకులు ఉన్నాయా, మీ దగ్గరనే అన్ని ఉన్నాయా? మేము ఎందుకు పట్టిన తుపాకి అంటే పేద ప్రజల కోసమే పట్టడం. ఎందుకంటే పేద ప్రజలకే, కానీ మేము జీతాలు తీసుకుంటలేము. మా అన్నలేని మా అక్కలు మేమైనా కానీ మేము గుంట భూమి సుధా మేము అడగలేదు. ఒక అక్క అడగలేదు, ఎవరు అడగలేదు వాళ్ళ సొంత ఆస్తుల కోసం. ఈ రోజు ఏంటంటే ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే ఆస్తుల కోసం ఆక్రమించడం కోసమే ఇదంతా చేసేది. అదే మన పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, పీపుల్స్ పవర్ పార్టీలో పనిచేసిన మన అన్నలు వాళ్ళు కూడుగుడ్డ కోసం కాదు, బుక్కడు బువ్వ కోసం. ఏ తల్లి బుక్కడు బువ్వ పెడుతుందో, ఏ తల్లి కొంచెం కారం పెడుతుందో అని ఎదురు చూసుకుంటా కారం తిని నీళ్లు తాగి పేద ప్రజల కోసమే ఎన్నంటి ఉంటుండ్రు. అంత ధైర్యం. అదే ఈ రోజు శవాలను మొన్న మే 21 తారీఖు నాడు 28 మందిని కాల్చి చంపిన ఘనత ఈ చరిత్రలోనే ఇక్కడనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అణచివేయడం అన్నదే. అని నైజాం కావచ్చు, ఈ రోజు పార్టీ ఎన్నటికి ఉన్నా గానీ అది చచ్చిపోదు. జీవితం ఎల్లకాలం గమ్యం ఎక్కడికి చేరాలనో అక్కడికే చేరుతుంది. పోయేటోళ్ళు పోతారు, వచ్చేటోళ్ళు వస్తారు, ఎక్కటోళ్ళు
పుడతారు, పడిపోయేటోళ్ళు పడిపోతారు, కానీ సావు లేదు, ఎర్ర జెండాకు సావు లేదు అన్నది నిజ స్వరూపం, సత్యం అది. ఏదైతే ఇటు ప్రజా సంఘాలతో పాటు అదే విధంగా కూడా వివిధ పార్టీల నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం కగారు నాపాలని చెప్తాను. కగారులో కూడా ముఖ్యంగా ఆదివాసులు, గిరిజనులు ఏదైతే మరణం పొందుతున్నారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఇది ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని అయితే, అదే విధంగా కూడా సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి కూడా ఈ విషయంలో కూడా చర్యలు చేపట్టాలని అయితే వీళ్ళు ప్రభుత్వాలను కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో అరుణ్ కుమార్, రాజనగర్, మంచిర్యాల జిల్లా.